కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని మన పెద్దలు చెప్పారు. కలలు ఎవరు కనమన్నారు? ఎవరి కల వాళ్ళు కనండి, ఎవరు ఆలోచనలకు తగినట్టు వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? పిల్లల కళలు కూడా పేరెంట్సే కనిస్తూ ఉన్నారు. పిల్లలకు నచ్చనటువంటిది, ఇష్టం లేనటువంటిది, చేయలేనటువంటిది కోర్సులో జాయిన్ చేపించి అర్ధాంతరంగా వాళ్ళ లైఫ్ను ముగించుకునేటటువంటి దారిలోకి పేరెంట్స్ కారకులైతూ ఉన్నారు. మన కళలు మనం కనాలి, పిల్లల కళలు పిల్లలు కనాలి. వాళ్ళు నడచాలి, వాళ్ళు పరిగెత్తాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోవాలి. ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఆ అబ్బాయి బలంగా హెల్తీ ఫుడ్ తీసుకొని దానికి తగినటువంటి ట్రైనింగ్ తను తీసుకోవాలన్నా, పేరెంట్స్ బాగా తిని బాగా ట్రైనింగ్ తీసుకొని అక్కడ వెళ్ళేసి గ్రౌండ్లో కూర్చొని క్లాప్స్ కొట్టాలన్నా ఎవరికి కావాలి? ఎవరు పరిగెత్తాలనుకున్నారో వాళ్ళకే ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు పిల్లల కళ్ళల్లో మనమే కనేసి, పిల్లల ఆలోచనలు మనమే చంపేసి, పిల్లల్ని మనమే అర్థమైపోయి ఉంటుంది. మరి ఎందుకు? వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు ప్రయత్నించాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళు చేరుకోవాలి. రీసెంట్గా ఈ 2 వారాల్లో చాలా ఇన్సిడెంట్లు చూసాం మనం. వాళ్ళు రాసినటువంటి లెటర్స్ చదివితే ఎలాంటి వాళ్ళకు కూడా గుండె బరువైపోతుంది. అంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. వాళ్ళు రాసేటటువంటి ఒక్కొక్క పదంలో గుండె బరువెక్కిపోతుంది. నేను అనుకునేది ఇది కాదు, నేను చేయాలనుకునేది ఇది కాదు, నేను వద్దు అని చాలా చెప్పాను. అమ్మ, నాన్న, చెల్లి మీరే ఒప్పుకోకుండా నన్ను ఇక్కడ జాయిన్ చేయించారు. మీరు ఈ 1 year కట్టినటువంటి ఫీజు కోసం నేను రాత్రి పగలు చదివాను. కానీ మీరు సాధించాలి అనుకున్నటువంటి స్థాయికి నేను రాలేకపోతూ ఉన్నాను. కాబట్టే నా ప్రాణాన్ని నేను వదులుతూ ఉన్నాను. చెల్లి, నువ్వైనా కూడా నీకు నచ్చినటువంటి కోర్సులో జాయిన్ అయ్యి నువ్వు బాగా చదువు. నాకు నచ్చినటువంటిది చదివి నేను మంచి పొజిషన్లో సెటిల్ కావాలి అనుకున్నాను. కానీ ఈ స్థితిలో నేను నా ప్రాణాలు కోల్పోతానని నేను అనుకోలేదు అని రాసినప్పుడు ఆ పేరెంట్స్ బాధ, కానీ అది కూడా కనిపించనేమో. ఎందుకంటే శబాష్, నా కొడుకు నేను చెప్పిందే విన్నాడు, నా కూతురు నేను చెప్పిందే వినింది. ఎందుకంటే మళ్ళీ తలెత్తుకోలేము, తల కొట్టేసినట్టు అవుతుంది ఫంక్షన్స్కి వెళ్తే. మరి పిల్లలే లేకపోతే ఆ తల ఎక్కడ పెట్టుకొని వెళ్తాం? ఎందుకు వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఎందుకు వెళ్ళాలి? కాబట్టి ఎవరి కళ్ళలు వాళ్ళు కానండి. పిల్లలకు ఒక అవకాశం ఇవ్వండి. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చాయిస్ అనడము, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చాయిస్ అనడము, లేదు అంటే ఏ పిక్నికో టూరో పోయినప్పుడు వాళ్ళకంటూ ఒక చాయిస్ ఇవ్వడం. అవి కాదు వాళ్ళ లైఫ్. వాళ్ళు ఏం చదువుతూ ఉన్నారు, ఎందుకు చదువుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు అనేది వాళ్ళ చాయిస్. బై బర్త్ వాళ్ళ హక్కు అది. యాజ్ ఎ పేరెంట్గా నా ఛానల్ చూసేటటువంటి వాళ్ళు 97% పేరెంట్సే. కాబట్టి ప్రతి ఒక్క